హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికి కూడా సాయంకాల సమయంలో ప్రత్యేకమైన వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి గతించిన పునరుద్ధరణ ఆదివారం దినం నుండి ఆదివారం దినం వరకు సజీవమైనటువంటి దేవుడు సజీవమైన రెక్కల నీళ్ళలో నిన్ను, నన్ను, మనందరినీ, మన కుటుంబాలని దాచి కాచి కాపాడిన విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన ద్వారా కూడుకుని ప్రారంభించుకుందాం. ఒక మాట చదువుకుని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చదవబోయే కీర్తన భాగంలో నుండి 122వ కీర్తన మొదటి మాటని చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించి తిని. యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించెదను అని కీర్తనాకారుడు పలుకుతూ ఉన్నాడు. యెహోవా మందిరమునకు మనం వెళ్ళదము అన్నప్పుడు ఇతరులు సంతోషించాలంట. ఆ మాటను బట్టి ఇతరులు సంతోషించాలి అంటే ముందు మనలో ఆ సంతోషం ఉండాలి. దేవుని మందిరంకి వెళ్ళాలండి. మనలోనే ఆ సంతోషం లేకుండా మనం పలికితే ఏం ప్రయోజనం లేదు. అయితే భక్తుడైనటువంటి దావీదు అంటూ ఉన్నాడు, యెహోవా మందిరమునకు వెళ్ళదమని జనులు నాతో అనినప్పుడు అంట సంతోషిస్తాడు. అటువంటి సంతోషం మనలో కూడా ఉండాలి. ఆ సంతోషం చూసి ప్రభు సంతోషపడాలి. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి ఈ విధంగా నీ సన్నిధానంలో మేమందరం కూడుకోవటానికి మీరు చూపిన మహాకృపను బడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో అందరికీ లేని గొప్ప భాగ్యాన్ని, ధన్యతను మాకు ఇచ్చారు. మీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, నేను ఈ కొడుకుని ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుకోండి. మీ కృపలో, మీ అధ్యక్షతలో నడిపించండి. ఇదిగో నేను ప్రభు, వచ్చిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి. రాని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారి కుటుంబాలను దీవించండి. ఇంకా మార్గ మధ్యలో ఉన్నవారు కూడా సకాలంలో వచ్చినందుకు సహాయం దయచేయండి. ఇదిగో ప్రభు, ఈ సమయంలో పాటల ద్వారా నేను నామను మహింపరుస్తూ ఉండగా కోరి వారికి మంచి స్వరాలు దయచేయండి. ఇదిగో ప్రభా, వాయిద్యాలు వాయిస్తున్నటువంటి సన్నిబాబుని బట్టి, బన్నిబాబుని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. నేను ఇదిగో తండ్రి, ఇంకా బిడ్డలు బలంగా వాడబట్టడానికి సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా, నా కుమారుడు గురించి నీ సన్నిధిలో నిత్యం ప్రార్థిస్తూ ఉన్నాం. గొప్ప కార్యాన్ని మీరు జరిగించి అన్నారు. మీరు చేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఐడి విషయంలో కార్యం జరిగించారు ప్రభా. ఇదిగో తండ్రి, ఇటు విధమైనటువంటి నిరీక్షణ సిగ్గుపరచదని మీరు సెలవిచ్చారు. నిరీక్షణతో ఉన్నాం ప్రభా. ఇదిగో మమ్మల్ని సిగ్గుపరచలేదు నాయన. ఇదిగో తండ్రి, విశ్వాసంతో, నమ్మకంతో ప్రార్థించాం. గొప్ప కార్యం మీరు జరిగించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, ఐడి అన్ని విషయాల్లో మీరు సహాయం చేశారు. ఇదిగో తండ్రి ప్రభా, మరి ఐడి కూడా త్వరగా రావడానికి నేను ఇదిగో నైనా నీ సాక్షి బిడ్డలుగా మా కుటుంబాన్ని నిలబెట్టినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మా పట్ల మీరు మమ్మల్ని ప్రేమించి ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఎప్పుడు మీరు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని మాకు దయచేయండి. ఇదిగో నా కుమారుడు ఐడి పట్ల మీరు చేసిన గొప్ప మహోపకారాన్ని బడి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఐడి పొందుకిన తండ్రి ప్రభా, నేను మంచి జాబ్లో బిడ్డ స్థిరపడడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నీ మందిరంలో, నీ పనిలో ఈ విధంగా వాడబడే కృపనిచ్చారు. మీకు స్తోత్రాలు. ఇంకా ఆత్మీయ జ్ఞానంతో, ఆత్మతో నింపి నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంకా తను నడిపిస్తున్నటువంటి నీ కుమారుడి జ్ఞాపకం చేసుకోండి. ఆత్మీయంగా కూడుకుని నడిపించడానికి సహాయం దయచండి. వారి కుటుంబాన్ని దీవించండి. పాటలు పాడిచిన వారిని, కీర్తన భాగం చదివిన వారిని, ఇదిగో వాక్యం కొరకు ప్రార్థిస్తున్నటువంటి వారిని, సాక్ష్యం చెప్పిన వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో కొన్ని ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తమ్ముడు అయిన ప్రభా నరేంద్ర ఇచ్చినటువంటి ప్రార్థన అవసరాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా, సహోదరు శిరీషను బట్టి నేను ప్రార్థిస్తూ ఉన్నాం. బలహీనంగా ఉందని నేను ప్రార్థన అవసరం కోరినారు. ప్రార్థించాను తండ్రి. మా స్వస్థతను మీరు ఇస్తున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇది ఇంకా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, స్వస్థతను మీరు దయచేయండి. ఆ బిడ్డకి ఏ బలహీనతలు ఉన్నాయో ప్రభా, ఆ బలహీనతలన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి ప్రభా. ఇదిగో తండ్రి ప్రభా, మీ గాయపడిన అస్సాలతో బిడ్డను తాకండి ప్రభా. ఒకసారి బిడ్డను దర్శించండి ప్రభా. వారి కుటుంబాన్ని దీవించండి. నా కుటుంబంలో ప్రతి విధమైనటువంటి శోధన నుంచి విడుదల ఇచ్చండి. మీకు స్తోత్రాలు.
తండ్రి వారి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి శోధన నుంచి విడుదల దయచేయండి, బలహీనతల నుంచి విడుదల దయచేయండి. ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఏదో కుమార్తె మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా, స్తోత్రాలు. నదిగా తండ్రి నాయన చిన్నతనం నుంచి నాయన నీ అందు భయభక్తులు కలిగి పెంచే కృపను తల్లిదండ్రులకు దయచేయండి, నీకు స్తోత్రాలు. తమ్ముడు చేస్తున్నటువంటి ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి, ప్రయత్నంలో మీరు తోడుగా ఉండి సహాయం దయచేయండి తండ్రి ప్రభు. చంద్రపాలన ఈ దినం నీ సందికి రాలేకపోయారు ప్రభు. ఇదిగో నాయన ప్రభు ఉదయకాల సమయంలో నదిగో తండ్రి నేను వెళ్తూ ఉన్నప్పుడు నేను బండికి చిన్న యాక్సిడెంట్ అయింది ప్రభు. నదిగో తండ్రి ఈ దినం మళ్ళీ గ్యారేజ్లో ఇచ్చన్నారు. నేను బండి త్వరగా రిపేర్ అవడానికి మీరు సహాయం దయచేయండి. నీ చేత మీద శుక్రవారం దినాన్ని మేము అందరం కలిసి మరలా నీ సన్నిధిలో ఆరాధించుకునే భాగ్యం దయచేయండి, స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో అన్నమ్మ ఐడి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, త్వరగా ఐడి రావడానికి సహాయం దయచేయండి. పశుపతి గారు ఐడి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, త్వరగా ఐడి రావడానికి సహాయం దయచేయండి, స్తోత్రాలు. ఇక ఇంకెవరైతే ఉన్నారో ప్రభు వారందరూ కూడా ఐడీలు త్వరగా పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇక తండ్రి ప్రభా మరొకసారి ప్రార్థిస్తూ ఉన్నాం. కొడుకుని మీ అసలుకి అప్పగిస్తూ ఉన్నాం. మా మధ్యలోకి మీ దైవజనుల ప్రభా నేను సామెల ప్రదేశ్ నడిపించున్నారు ప్రభా. ఇదిగో చక్కని వర్తమానాల ద్వారా ఆత్మీయ మాటల ద్వారా మమ్మల్ని అందరిని బలపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి ప్రభా. ఇక తండ్రి దేశంలో ఉన్న దినాలు మీరు బలంగా వాడుకోండి ప్రభా. నేను మంచి ఆరోగ్యం, బలం, శక్తిని దయచేయండి. నీ దగ్గర ఉన్నటువంటి కుటుంబాన్ని మీరు దీవించండి, పరిచయం అంతటిని మీరు దీవించండి ప్రభు, నీకు స్తోత్రాలు. ఇంకా తండ్రి నాయన మళ్ళీ శుక్రవారం ఆరాధనలో మొదటి శుక్రవారం ఆరాధన ప్రభు, ఆరాధన బల్లారాధన నన్ను మేమందరం తగిన సిద్ధపాటు కలిగి రావడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. ఇదిగో వచ్చిన బిడ్డలు రాని బిడ్డలు అందరినీ మీరు దీవించండి. ఎక్కడైతే పరిచయం జరుగుతూ ఉందో ప్రభా నేను ఆ పరిచయం అంతటిని మీరు దీవించండి. నేను నీ మహిమార్థమై తండ్రి ఆదివారం కూడుకులన్నీ కూడా జరగడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో చెరలో ఉన్నటువంటి నీ యొక్క పిల్లల ప్రభా దైవజనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, స్తోత్రాలు. ఇదిగో 4వ తరగతికి అద్భుతాన్ని జరిగించి వారు బయటకు రావడానికి మీరు సహాయం దయచేయండి, స్తోత్రాలు. వారిని, వారి కుటుంబాలని, వారి సంఘాలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. అన్న విషయాల్లో కృపను అనుగ్రహించండి. ఇదిగో తండ్రి ఈ దినం ఏ వర్తమానం ద్వారా మాతో మాట్లాడదలుచుకున్నారో సూటిగా క్లుప్తంగా మాతో మాట్లాడండి. ఇదిగో సామెలు మరొకసారి కొడుకుని మీ అసలుకి అప్పగిస్తున్నాం. ముగింపు మాటలు దీవెన ఆశీర్వాదాలతో దాన్ని మేము తిరిగి వెళ్ళడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి ప్రభా జీవన కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం, జయరాజు కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి నేను మంచి పని మీరు దయచేయండి ప్రభా. ఇదిగో డ్రైవింగ్ లైసెన్స్ కొరకు కూడా ప్రభా రేపు నేను డ్రైవింగ్ స్కూల్లోకి వెళ్తూ ఉండగా తండ్రి నేను మీరు సహాయం దయచేయండి. త్వరగా నేను ఎందుకు అన్ని టెస్టుల్లోనే పాస్ అవ్వాలి ప్రభా. నేను ఇదిగో ఇప్పటికే 2 నెలలు నేను అయిపోయింది ప్రభా. ఇదిగో లైసెన్స్ అప్లై చేస్తూ ఉండగానే తండ్రి ప్రభా సిగ్నల్ టెస్ట్లో నేను పార్కింగ్లో రోడ్ టెస్టులు అన్ని విషయాల్లో మీరు సహాయం దయచేయండి. త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి, ఆ డేట్లు కూడా త్వరగా రావడానికి, లైసెన్స్ పొందుకోవడానికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను, స్తోత్రాలు. ఇదిగో తండ్రి నేను ప్రతి విషయంలో మీరు సహాయం దయచేయండి. అన్ని విషయాల్లో కృపను అనుగ్రహించమని మరొకసారి కొడుకుని మీ అసలుకి అప్పగిస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ఈ యొక్క సమయాన్ని రాజకుమార్ గారికి ఇస్తున్నాను. నా ఫోన్ అక్కడ పెట్టాను. మంచిది. దైవ సన్నిధిలో చేరినటువంటి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మీడియా ద్వారా ఈ యొక్క పెంతుకొస్తు తేజోమేడు పెంతుకొస్తు ప్రార్థన మందిరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా సంఘం అందరి తరపున వందనాలు తెలియజేస్తున్నాము. ప్రారంభ ప్రార్థన జరగడం జరిగింది. ఇప్పుడు పాటలు పాడుకుని దేవుని నాన్న స్తుతిందాము. కోయిరు వారు వచ్చి పాటలు పాడుచుండగా వారితో పాటు మనము కూడా ఏకీభవించి దేవుని నామమును స్తుతిందామండి. కోయిరు సమీపించుతాయా అపాయమేది రానే రాదయ్యా అనే పాట పాడు ప్రభు మహిమతో.
ఏ తెగులోని గుడారము సమీపించదయ్యా, అపాయమేమియు రానే రాదు, రానే రాదయ్యా.
స్తోత్రం. హల్లెలూయా. మేలులోని మేలులు మర్చిపోలేని సాంగ్ పాడుకొని ఆయన నామాన్ని కనపడద్దాం. అందరూ చప్పట్లు కొడదాం. మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా, నా ప్రాణమున్నంత వరకు విడచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా. ప్రతి ఒక్క చప్పట్లు పడదాం. కొండల్లో ఉన్నను ఆయన మర్చిపోలేదు, శ్రమలలో ఉన్నప్పుడు కూడా ఆయన మనం మర్చిపోయే దేవుడు కాదు. కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విరచిపోలేదయ్యా, కొండలలో ఉన్నను నీవు మరచిపోలేదయ్యా, శ్రమలలో ఉన్నను నీవు విరచిపోలేదయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, నీది గొర్రె పిల్ల మనసయ్యా యేసయ్యా, గొర్రె పిల్ల మనసయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా, మేలులోని మేలులో మరచిపోలేనయ్యా.
మరచిపోలేనయ్యా 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 వరకు అయిపోయింది కదా. మొత్తం సత్యంతో ఆరాధన చేద్దాం. అందరూ కూడా వేసిన పడి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. సౌండ్ ఏంటి తమ్ముడు? కొంచెం అందరం కూడా ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా స్తోత్రం. గడిచిన ఆదివారం నుంచి ఆదివారం వరకు మమ్మల్ని అందరినీ నేను ప్రభు మా కుటుంబాలని మీరు క్షేమకరంగా నడిపించి దీవించారు. భయంకరమైన పరిస్థితుల్లో మమ్మల్ని తప్పిస్తున్నారు. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. యేసయ్యా నీతో జీవించగానే మా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీతో జీవించగానే మా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నాట్యమాడేను మా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను మా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. ఆయన సుగుణాల సంపన్నుడు. అందరము కూడా స్వరాలు తెలుసు. సుగుణాల సంపన్నుడు. స్తుతి గానాలు. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా మీతో జీవించగానే మా బ్రతుకులు బ్రతుకుగా మారయ్యా. నాట్యమాడేను మా అంతరంగం, కేవలం మీరు ఇచ్చిన రక్షణ ఆనందంతో మాత్రమే అందరం ఒకటి గలమెత్తి ఆయన నామాన్ని మహిమపడతాం. ఈ రక్షణలోకి రాకముందు మా బ్రతుకులు మారలేదయ్యా. కేవలం మీరు ఇచ్చిన రక్షణతో ప్రభా మా జీవితాలు, మా బ్రతుకులు, మా కుటుంబాలు సమస్తం మారాయి. యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే.
ఎన్నగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, అన్నట్టుగానే ప్రభు ఆజ్ఞల మార్గం కనిపించిందయ్యా. ఇదిగో ప్రభు నీవు మమ్మల్ని నడిపించగలవయ్యా. మేము నడవలసినటువంటి మార్గాల్లో మేము నడిపించే దేవుడు తండ్రి. ఇదిగో మీ ఆజ్ఞల మార్గంలో మేము నడవాలని ఆశపడుతాం. అందరూ యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీ కృప తలంచగానే మా శ్రమలుగా అనిపించలేదయ్యా. నువ్వు మాకిచ్చే మహిమ ఎదుట అవి ఏవి కూడా ఎన్నతగినవి కావు అని అందరం కూడా స్వరం తెలిసిపడదాం. ఆయన కృప తలంచుకుంటే చాలు. ఆయన కృపతో నడిపించే దేవుడు. ఆయన కృప ద్వారా అనేక శ్రమల నుంచి నడిపించిన దేవుడు ఆయన. దావీదు అనేకమైనటువంటి శ్రమల్లో ఉన్నప్పుడు దావీదును ఆయన కృపతో నడిపించినటువంటి దేవుడు ఆయన. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే. ఆమేన్. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నదగినవి కావే.
సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవనాల సంపన్నుడా యేసయ్యా మీతో జీవించగానే ప్రభు మా బ్రతుకులు బ్రతుకమారయ్యా నేను మీతో జీవించకపోతే నేను మీరు ఇచ్చిన రక్షణ మేము పొందుకోకపోతే నేను మీ మార్గాల్లో మేము నడవకపోతే మా బ్రతుకులు మారకపోయేవయ్యా నేను ఇదిగో మీతో నైనా ప్రభు నేను మీతో జీవిస్తేనే నేను మా బ్రతుకులు మారాయి ప్రభు ఇదిగో నేను లేకపోతే ఎక్కడ నరకంలో పడి నేను కాలిపోయే బ్రతుకుల్లో నుంచి మమ్మల్ని గొప్ప వెలుగులోకి రక్షణలోకి నడిపించే దేవుడికి స్తోత్రమయ్యా అందరం కూడా పాడు యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే ఆమేన్ యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే గ్లోరీ నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమౌనయా నాట్యమాడేను నా అంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే సుగుణాల సంపన్నుడా స్తుతి గానాల వారసుడా జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో జీవించడం ఆశపడుతూ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవితము నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము నీ మాటలు 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 మకరందము అవునయ్యా నీ మాటలు మకరందమయ్యా మాటలు మకరందము నీ మాటలు మకరందము
మాటలు మకరందము, నీ మాటలు మకరందము, నీ మాటలు మకరందము, నీ మాటలు మకరందము, నీ మాటలు మకరందము. యేసయ్య నీతో స్తోత్రము తండ్రి. జీవించగానే మా బ్రతుకులు మారిపోతాయి మా తండ్రి. బ్రతుకుగా మారే చీకట్లో ఉన్న మమ్మల్ని నాయనా వెలుగులోకి మార్చిన దేవా నీకు వందనములు. నేను మీతో జీవిస్తే మా బ్రతుకులు మారుతాయి. స్తోత్రము నేను తండ్రి. మీతో జీవించాలని, మీతో నడవాలని ఆశపడుతున్నాను. సహాయం దయచేయండి తండ్రి. కృపను అనుగ్రహించండి. అనుగ్రహించండి. ఇదిగో తండ్రి, మీరు ఇచ్చిన రక్షణ ఆనందం ప్రభా, ఈ రక్షణ ఆనందం తండ్రి తుది వరకు ప్రభా, ఊపిరినంత వరకు కొనసాగించే భాగ్యాన్ని మాకు దయచేయండి. నేను మీరు సుగుణాల సంపన్నుడు ప్రభా, స్తుతి గానాలకు వారసుడు స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి అయిన ప్రభా, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, వందనాలు, స్తోత్రాలు, స్థుతులు నాయన. అయా నా తండ్రి ప్రభా, గడిచిన నెలంతా దేవా నీ సజీవమైన రెక్కల చాటున భద్రపరిచావు దేవా, దాచి కాచి కాపాడావు నాయన. వందనాలు, స్తోత్రాలు, స్థుతులు నాయన తండ్రి ప్రభా. ఈ జూను నెల మాసంలో నా తండ్రి మొదటి రోజుగా నా తండ్రి ప్రభా నీ సన్నిధిలో దేవా ప్రభా నిలబెట్టినందుకు నాయన నీకు కృతజ్ఞతాస్తుతులు నాయన ప్రభా. ఈ నెలంతా కూడా దేవా నీ కృప, నీ కాపుదల ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి దేవా. వందనాలు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయ్యా నీ కృప, నీ దయ, నీ కనికరము లేనిదే దేవా మేము జీవించలేము తండ్రి ప్రభా. అయ్యా ఈ రోజు నా తండ్రి మేము ఇలాగ జీవిస్తున్నామంటే తండ్రి నీవు పెట్టిన భిక్ష దేవా. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నా తండ్రి. మాకంటే గనులు, యోగ్యులు, ఎంతో గొప్పవారు దేవా నా తండ్రి ప్రభా. ఈ దినము చూడలేక ఉన్నారేమో అయ్యా, ఏ యోగ్యత లేని మమ్మల్ని దేవా అయ్యా నీ మందిరంలో నా తండ్రి ప్రభా ఇలాగ సజీవంగా దేవా నా తండ్రి నిన్ను స్తుతించడానికి, నిన్ను ఆరాధించడానికి దేవా నువ్వు ఇచ్చిన కృపకై దేవా నీ బంగారు పాదాలకు నిండు వందనాలు చెల్లించుకుంటున్నాము దేవా. అయ్యా నీ కృపకు, నీ దయకు, నీ కనికరానికి దేవా మేము ఏమిచ్చినా దేవా నీ రుణము తీరదు అయ్యా. మీ బంగారు పాదాలకు వందనాలు అయ్యా. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ నాయన నీ గుమ్మములలో ప్రవేశించే భాగ్యాన్ని మాకు దయచేసినందుకు నాయన మీకు నిండు వందనాలు తండ్రి ప్రభా. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి దేవా ప్రభా. రాని బిడ్డల్ని కృపతో జ్ఞాపకం చేసుకోండి దేవా నా తండ్రి ప్రభా. ఇంకా జరగబోయే కార్యక్రమం అంతా కూడా దేవా నీ నామ మహిమార్థమే జరిగించమని యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము కన్న తండ్రి. ఆమేన్. మంచిది. మనం ఇంతవరకు కూడా పాటలు పాడుకుని దేవుని నామాన్ని మనం కనపరిచి ఉన్నాము. దయచేసి అందరూ లేచి నిలబడండి. లేచి నిలబడి ఉండగా మన కీర్తన గ్రంథము 122 అధ్యాయం చదువుకుందాము. మన మధ్యన ఉన్నటువంటి దైవ సేవకులు కుమారి సంజన వచ్చి ఈ కీర్తన గ్రంథము 122 అధ్యాయం చదివి వినిపిస్తారు. రండి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. కీర్తనలు 122 అధ్యాయం చదువుకుందాం. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచుచున్నవి. యెరూషలేమా, బగుగా కట్టబడిన పట్టణము వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు
కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారి గోత్రములు వారి గోత్రములు యెహోవా గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళెను. అక్కడికి ఎక్కి వెళ్ళెను. అచ్చట అచ్చట న్యాయము తీర్చుటకై న్యాయము తీర్చుటకై సింహాసనములు సింహాసనములు దావీదు వంశవలియే దావీదు వంశీయుల సింహాసనములు సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క యెరూషలేము యొక్క క్షేమము కొరకు క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయుడి. యెరూషలేమా యెరూషలేమా నిన్ను ప్రేమించువారు ప్రేమించువారు వర్ధిల్లెదరు. వర్ధిల్లుదురు. నీ ప్రకారములో ఈ ప్రాకారములో నెమ్మది కలుగునుగాక. నెమ్మది కలుగునుగాక. నీ నగరములో నగరములలో క్షేమముండునుగాక. క్షేమముండునుగాక. నా సహోదరులు సహోదరులు నిమిత్తమును నిమిత్తమును నా సహవాసులు సహోదరులు నిమిత్తమును నిమిత్తమును నీకు క్షేమము నీకు క్షేమము కలుగునుగాక అని కలుగునుగాక అని నేనందును. నేనందును. మన దేవుడైన యెహోవా మందిరము మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నిమిత్తము నీకు మేలు చేయు ప్రయత్నించెదను. నీకు మేలు చేయ ప్రయత్నించదును. దేవుడి ఇచ్చిన వాక్యం దీవించునుగాక. ఆమేన్. కీర్తన గ్రంథము 122 అధ్యాయం చదివి వినిపించినటువంటి సంజనాకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యమైనటువంటి అంశానికి మనం వెళ్ళబోతున్నామండి. మన మధ్యన వాక్య పరిచయం చేయడానికి దైవజనులు సమూయేల్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. వాక్య పరిచర్లోకి వెళ్ళడానికి ముందుగా మనం ప్రార్థన చేసుకుని ఏమైనా పాట పాడతారా? రండి, మీరు వచ్చేసిన ప్రార్థన చేయడానికి. నేను చేస్తా. సరే, మన మధ్యలో ఉన్నటువంటి ఆనంది వచ్చి వాక్య పరిచయం నిమిత్తం ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే, పరిశుద్ధుడా, ప్రేమగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన గడిచిన కాలమంతా రెక్కల కింద భద్రపరిచిన నాయన, ఇదిగో నాయన మొదటి దినమున నాయన ఈ నెల మొదటి దినం మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి కొందనములు. మాకంటే గొప్పవాళ్ళు ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టి ఉన్నారు నాయన. మాకంటే చిన్నపిల్లలు ఈ లోకంలో విడిచిపెట్టి ఉన్నారు తండ్రి. నాయన ప్రతి ఇంటిలో నాయన ఘోషణ జరుగుతుంది నాయన. మా కుటుంబంలో మాకు సంతోషాన్ని ఇచ్చిన దేవానికి వందనములు, స్తోత్రములు నాయన. ఎక్కడ చూసినా బిడ్డలు చనిపోతున్నాయని మాట వినబడుతుంది నాయన. ప్రతి ఒక్క బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొందరములు చంటి బిడ్డల చుట్టూ జ్ఞాపకం నాయన, నీ కాపుదల దయచేయండి. నేను స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అదేవిధంగా నాయన నీ సన్నిధిలో తేజోమయుడు ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ముఖ్యంగా మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. కత్తెర దేశంలో ఎన్నో జరిగినా కూడా నాయన మా సంఘాన్ని భద్రపరచవు తండ్రి. మిమ్మల్ని దోషించుంటే మాకు క్షమించండి నాయన. మా సంఘంలో సంఖ్య తక్కువ ఉంది, మేము దోషించేమేమో తండ్రి, మమ్మల్ని క్షమించండి. నేను ఎవరికి లేని భాగ్యం మాకు దయచేశారు తండ్రి. నాయన ఎక్కువ మంది సంఖ్య ఉన్న వాళ్ళు కూడా నాయన ఈ రోజున లేకుండా ఉన్నారు నాయన. నాయన మాకు ఇచ్చిన కృపను బట్టి నీ కొందరములు తండ్రి. నాయన మేము భద్రపరుచుకుని నాయన మా సంఘం కొరకు ప్రార్థించుకునే కృపను దయచేయండి. అనేక మంది ఆత్మల కొరకు మేము ప్రార్థించడానికి సహాయం దయచేయమడుచున్నాం నాయన. అలాగే నేను ఇండియా దేశం నుంచి వచ్చిన సామెలేరు కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఎంతో భారవితంగా నాయన ఈ లోకనాయన ఈ దేశానికి వచ్చి నాయన నాయన నీ నామాన్ని కనపరచాలని నాయన ఉద్దేశం బట్టి నాయన ఇక్కడ ఆయన వాక్యం చెప్పడం జరుగుతుంది నాయన. ఆయనకు మంచి శక్తిని బలాన్ని దయచేయండి. ఆయన ఎలా అయితే క్షేమంగా వచ్చాడో అలాగే నాయన క్షేమంగా ఇంటికి వెళ్ళడానికి సహాయం తెచ్చి సంఘంలో నాయన మళ్ళీ యథావిధిగా మిమ్మల్ని స్తుతించే కృపను దయచేయండి. ఆరోగ్యం దయచేయండి, శక్తిని దయచేయండి నాయన. ముఖ్యంగా ఇప్పుడు వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు నాయన నీ కృపను దయచేయండి. మాట్లాడేది నాయన సామెలేగరే నాయన నీ మాటలు ఆయనతో మాట్లాడమని అడుగుచున్నాం తండ్రి. నాయన మేము విని విడిచిపెట్టే వాళ్ళు కాకుండా నాయన దాన్ని గ్రహించి తండ్రి నాయన దాని ద్వారా నడుచుకునే కృపను దయచేయమని ముఖ్యంగా నేను మా సంఘ కాపురైన రాజ్కుమార్ అన్న గారిని నేను అలాగే ఉదయనమ్మను బట్టి ప్రార్థిస్తున్నాను నాయన. ఇంటున్నాను కుటుంబంలో చేసిన మేలును బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. నాయన అడిగిన ప్రతివన్నీ నేను అనుగ్రహించి దేవుడు నాయన మాకైనా నీ ఎంతో కృపను దయచేసి నీకు స్తోత్రములు తండ్రి. నాయన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోమని, మా సంఘంలో ఏదైనా కొదువు ఉంటే దాన్ని తీర్చమని, నేను అనేక మంది నీ సంఘంలోకి వచ్చి నేను నామను కనపరిచే కృపను దయచేయమని, ముఖ్యంగా నీ వాక్యంలో నేను మీరు ఉండమని యేసు పరిశుద్ధంగా వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వాక్య పరిచయం నిమిత్తం ప్రార్థన చేసినటువంటి ఆనంది గారికి వందనాలు. మన మధ్యన దైవజనులు సమూయేల్ ప్రసాద్ గారు సిద్ధంగా ఉన్నారు. వారు వచ్చి ప్రసంగం చేయవలసిందిగా వారికి మనం చేస్తున్నాం. వారు వచ్చి చుండగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దామని.
సమయం ఇచ్చిన ప్రియులు, గౌరవనీయులు, సభాధ్యక్షులు గారికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్థానిక దైవజనులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. చక్కని ఆర్కెస్ట్రా అందిస్తున్న ప్రియులకు కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే చక్కని సౌండ్ సిస్టమ్ కూడా అందిస్తున్న బిడ్డలకు కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. 40వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. అల్పుడను, అయోగ్యుడను, పనికిన నీ పాదధూళిని నీ పాదసందులు నీ జీవవాక్యము పట్టుకుని నిలబడుచుండగా ఏడంతలాత్మ మాకు ఇచ్చిన బిడ్డలకు కావలసిన మాటలు మీరు అనుగురించండి. నాయన స్తోత్రి సంఘాన్ని నానాటికి మీరు అభివృద్ధిపరచండి. లైవ్ ద్వారా వింటున్న బిడ్డలను కూడా జ్ఞాపం చేసుకోండి. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే నీ సన్నిధానముల వారు పాలిభాగస్తులుగా ఉంటాను కృప చూపించి సాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములు అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పిల్లరా, దేవుని వాక్యం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో వారు నూతన బలం పొందుతారు. ఒకరోజు మేము సేవకు వచ్చిన కొత్తలో ఒక ఆవిడ ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళింది. అయ్యా, మా ఆవు జబ్బు అయిపోయింది కాబట్టి కొంచెము ఆ మంత్రాలు చదవండి అని చెప్పింది. అంటే ఆవిడ భాష ఏమిటంటే ప్రార్థన. సర్లేమని అని వెళ్ళి ప్రార్థన చేసాం. అప్పుడు వచ్చేస్తున్నప్పుడు ఒక మాట అంది ఆవిడ. అయ్యగారు, డాక్టర్కి చూపించాం, లాభం లేదని చెప్పారు. ఇంక అందరికీ చూపించాం, లాభం లేదన్నారు. నిజంగా ఈ ఆవు బ్రతికితే ఈ ఆవును అమ్మేసి ఎంత వస్తుందో అంత మీకు ఇచ్చేస్తాము అన్నది. సర్లేమ్మా, ప్రార్థన చేస్తాము అని చెప్పాం. అప్పుడు నేను ఒక చిన్న సైకిల్ మీద తిరుగుతున్నాను. అలాంటి సమయంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాం. కొన్ని రోజులకి పిల్లలు 2 గడ్డి పరుగులు తిని ఆ ఆవు 4 గడ్డి పరుగులు తినటం మొదలెట్టింది. 4 గడ్డి పరుగులు తిని ఆవు 10 గడ్డి పరుగులు తినటం మొదలుపెట్టింది. ఇలా చక్కగా తిరుగుతూ సంతోషంగా ఉంది. ఆ ఇల్లు కూడా సంతోషంగా ఉంది. మేము అలా వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు ఆమెని చూస్తున్నాం, కానీ చెప్పిన మాట మర్చిపోయింది. పిల్లరా, మేము సైకిల్ వేసుకుని వెళ్తున్నప్పుడు మమ్మల్ని చూసి లోనికి వెళ్ళిపోయింది. మేము అనుకునే వాళ్ళము ఈ ఆవుని అమ్మేస్తే కనీసం ఒక 10,000 వస్తుందేమో, చక్కని బండి కొనుక్కుందాం అని మా ఆశ. కానీ ఈవిడ మమ్మల్ని చూసేటప్పటికి బయట లోపలికి వెళ్ళిపోయింది. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత అమ్మ ఎలాగున్నామని అడిగాము, ఇంకా మాకు మాటం లేకుండా. అప్పుడు అడిగితే, అయ్యగారు బాగున్నామండి, మీరు ప్రార్థన చేసిన ఆ ఆవు కూడా చాలా బాగుందండి, గొంతులేస్తుంది, చాలా బాగుందని చెప్పింది. అయ్యా, ఈ వారము మీ దేవుని సంధికి వచ్చి నేను అనుకున్న మొక్కుబడి చెల్లించేస్తాను అంది. సర్లేమ్మా అన్నాం. ఆ వారం రానే వచ్చింది. ఆ మనిషి రాలేదు. మరుసటి వారం వచ్చింది. పిల్లల వాక్యం అంతా అయిపోయింది. లైన్లో నుంచుంది ఆవిడ ప్రార్థన చేయించుకోవటానికి. లైన్లో నుంచుంటే నేను ఆవిడని చూస్తుండగానే ఆలోచన వచ్చింది, పాత బండి ఏదో వచ్చేది ఇవాళ, నాకు సైకిల్ బాధ తప్పిపోద్దులే అనుకున్నాను. తీరా చూసేటప్పటికి పిల్లరా ఆవిడ వచ్చింది. ఆవిడ వంతు ప్రకారంగా ఎదరికి వచ్చింది, ప్రార్థన చేయించుకుంది, కానుక చేతులు పెట్టింది. తీరా పెట్టేటప్పటికి అది ఎంతంటే 30 రూపాయలు కానుక పెట్టింది. పిల్లరా మేము ఇదేంటి అనుకున్నాం. పిల్లరా పక్క ఆవిడ చెప్తుంది, అలా వెళ్తున్నప్పుడు పక్క విశ్వాసురాలు చెప్తుంది, అయ్యా వాళ్ళ ఆయన పిలిచింది, ఏమయ్యా ఈ ఆవుని అమ్మేసుకురా అని చెప్పింది. సర్లే అన్నాడు. అయితే ఈ ఆవుని అమ్మే ముందు పిల్లను కూడా అమ్ముకు రావాలి.
పిల్లి ఖరీదు 10,000, ఆవు ఖరీదు 30 రూపాయలు అన్నది. అదేంటే కూడా ఊరు వెళ్తా కూడా సంకన పెట్టుకుని పిల్లిని శనిగన్నట్టుకు వెళ్ళమంటావు, ఆవునమ్మంటే ఆవును అమ్మేస్తాను, అదే పిల్లినట్టుకు వెళ్ళమంటున్నావు ఏంటంటే, నేను చెప్పింది చేస్తావా లేదా సాయంత్రం భోజనం కట్ చేసేమోనా అన్నది. ఎందుకు నీతో గొడవ ఎందుకులే బాబు అని చెప్పి ఆ పెరసట్లో ఆ పక్కన ఉన్న పిల్లిని అట్టుకుని ఈయన వెళ్ళాడు. వెళ్తే పిల్లి ఖరీదు ఇప్పుడు ఎంత? 10,000. ఆవు ఖరీదు ఎంత? 30 రూపాయలు. పిల్లరా, ఇప్పుడు నాకు ఇచ్చిన కానుక ఎంత? ఆవిడ చేసింది రైటా కాదా? రైట్. పిల్లరా, అప్పుడు అనుకున్నాం, విశ్వాసులు ఎంత తెలివి మీరిపోరండి అనుకున్నాం. సర్లే ప్రభువా, నీ సేవకుణ్ణి ప్రార్థన చేస్తాను, ప్రార్థన మీరు విని ఆవుని బ్రతికించారు, నువ్వే చూసుకో అని చెప్పాం. పిల్లరా, ప్రార్థన చేసిన తర్వాత ఆవు ఏమైందంటే చక్కగా నూతన బలం తెచ్చుకుంది. అప్పుడు దాకా బలం లేదు, అప్పుడు దాకా ఆరోగ్యం లేదు, అప్పుడు దాకా శక్తి లేదు, అప్పుడు దాకా పరిస్థితి బాగాలేదు. కానీ ఈ ఆవు ఇప్పుడు ఏమైందంటే చక్కగా బలపడింది. ఇలా అలా జరుగుతుంటే ఎదురయ్యేది తలదించుకుని ఉండేది, ఎందుకంటే ఆవిడే మిస్టేక్ చేసింది. పిల్లరా, అలా జరుగుతూ ఉండేది. 1 సంవత్సరం దగ్గర అవుతున్నప్పుడు పిల్లరా ఏడుస్తా ఎదురొచ్చింది. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాను. అయ్యా, రాత్రి ఆ ఆవుని గడ్డిమేడు దగ్గర కట్టేశాను. గడ్డిమేడు అంటే తెలుసా మీకు? గడ్డిమేడు దగ్గర కట్టేశాను. మేత తింటా ఈ తలకాయ అట్టుకెళ్ళి గడ్డిమేడలో దూసేసింది. ఊపిరి సల్పక చచ్చిపోయిందండి. 50,000 ఆవిండి, చచ్చిపోయిందండి అయ్యగారు అన్నది. అంటే ఇప్పుడు ఆవు ఖరీదు ఎంత? ఇప్పుడు 50,000. ప్రభువా అనుకున్నాను. పిల్లరా, ఎందుకంటే దేవునికి నువ్వు వాగ్దానం చేసావు కాబట్టి, వాగ్దానం చేసిన పట్ల నువ్వు కార్యం చేయకపోతే దేవుడు చూస్తాడు. పిల్లలు, ఈనాడు చాలామంది కూడా దేవుని కొరకు చాలామంది ఎదురు చూడటం లేదు. ఏదో వచ్చామో వెళ్తున్నాం, చూస్తున్నాము చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ వారి పనులు చేసుకుంటున్నారు, కానీ వారి తలంపులతో ఉంటున్నారు, కానీ వారి ఉద్దేశాలు ఉంటున్నాయి, కానీ దేవుని పట్ల వారు ఏం చేస్తున్నారంటే ఎదురు చూసే స్థితి కోల్పోయారు. ఈనాడు చాలామందిని మనం చూస్తే ఎదురు చూడటం మానేశారు. అప్పటికప్పుడు వీళ్ళు ఆకలి వేసినప్పుడు రెడీమేడ్ భోజనం, రెడీమేడ్ పలావు, రెడీమేడ్ బిర్యానీ, రెడీమేడ్ ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని గబగబా తినేసి వెళ్ళిపోయే లోకంలో మనం ఉన్నాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారు, నూతన బలం పొందుతారు. ఈ దేవుని సంధానంలో, దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో పిల్లరా, దేవుని కొరకు మనం ఎదురు చూడాలి. అబ్రాహాము మనం చూస్తే దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూశాడు ఇస్సాకు కోసం. పిల్లరా, ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు? 25 సంవత్సరాలు అబ్రాహాము ఇస్సాకు కొరకు ఎదురు చూశాడు. ప్రభువా, నువ్వు వాగ్దానం చేసావయ్యా, కానీ ఇంకా నా కుమారుడు కలగలేదన్నాడు. పిల్లరా, అప్పుడు దేవుడు అన్నాడు, నీకు ఇవ్వాల్సిన బహుమానం నేను ఇస్తాను, నీ స్వాస్థ్యం నేను ఇస్తున్నాను. ఇప్పుడు నీకు పుట్టబోతున్న కుమారు నీ స్వాస్థ్యం కాదు, నీ గర్భాన్ని ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, అతడే నీకు స్వాస్థ్యం అవుతాడు. అలాగే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాము గారికి పిల్లరా 25 సంవత్సరాల తర్వాత, అంటే వృద్ధాప్యం వచ్చేసింది అబ్రహాముకి. ఒకరోజు ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే పిల్లరా శారా అంటుంది, అబ్రాహాం పిలిచాడు, ఒక చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆ దేవదూతలు వచ్చి వెళ్ళిపోతుంటే పిల్లర సాగిలిపడి, అయ్యా నీ దాసుడు నువ్వు దాచి వెళ్ళిపోకు, కానీ నేను ఇచ్చే ఆతిథ్యము నీ కడుపును చల్లార్చుకుని వెళ్ళండి అని చెప్పినప్పుడు పిల్లరా అబ్రాహాము పిల్లరా ఆ దాసుని చూసినప్పుడు వెంటనే మందలోనికి వెళ్ళి ఒక పెయ్యిని వధించి పిల్లర భార్యకు చెప్పి సన్నని పిండి తెచ్చి పిండి పిసికి రొట్టెలు చేయని చెప్పి పిల్లరా ఆ దాసుల ముగ్గురికి కూడా చక్కని భోజనం సిద్ధపరిచాడు. కడుక్కోవటానికి కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు ఇచ్చాడు, చక్కని భోజనం సిద్ధపరిచాడు. ఆ భోజనం చేస్తూ వారు సేవకులు అంటున్నారు, నీ భార్య ఎక్కడ, సారా ఏది అని అడిగారు. సారా లోపల ఉంది. వచ్చే ఈ కాలానికి ఆమె గర్భాన్న ఒక కుమారుడు పుట్టబోతున్నాడు, ఆమె ఒడిలో ఒక పసికందు ఆడుకోబోతున్నాడని చెప్తే ఆ డేరా లోపల ఉన్న సారా పక్కమని నవ్విందంట.
పిల్లరా ఎప్పుడైతే నవ్విందో వెంటనే సారా నవ్వనేలా అన్నాడు. పిల్లరా అప్పుడు అంటాడు, పిల్లరా సారా అనుకుంటుంది, నేను పిల్లరా స్త్రీ ధర్మం కోల్పోయిన దానినే, గర్భసంచి వడిలిపోయిందే, ఇప్పుడు నేను పిల్లలను కనగలే శక్తి నాకున్నదా? నా యజమానుడు బాగా వృద్ధుడైపోయాడు, వయసులో కనవలసిన కుమారులు ఇప్పుడు నా భర్త దగ్గర ఆ శక్తి లేదు, బలం లేదు, ఇప్పుడు నా భర్త దగ్గర నేను సుఖం పొందగలుగుతానా అని ఆమె అనుకుంటున్నప్పుడు పిల్లరా దేవుడు చెప్తున్నాడు, వచ్చే కాలానికి నీ గర్భాన కుమారుడు పుట్టబోతున్నాడంటే పిల్లరా అక్కడ ఒక మాట అన్నాడు, ఏంటంటే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? పిల్లరా ఈ మాట ఎప్పుడైతే దేవుడు అన్నాడో దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఈనాడు చాలామంది భక్తులు ఒక విషయం మనం తెలుసుకోవాలి పిల్లరా, నీకు అసాధ్యమేమో, నీకు పిల్లరా జరగదేమో, నీకు అవదేమో, నీకు పిల్లరా అనుకున్నది లేక అడుగుతున్నది నీకు దొరకపోవచ్చేమో విశ్వాసం లేకపోతే. దేవుడి పట్ల దేవుడు నీ పట్ల ఒక వాగ్దానం చేస్తాడంటే ఆ వాగ్దానం దేవుడు నెరవేరుస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా గమనించండి, దేవుని బిడ్డలైన మన జీవితంలో సారా అంటుంది, నేను ఒడిగిన దానినే, స్త్రీధర్మం కోల్పోయింది దాన్ని నేను పిల్లలను కంటానా అంటుంది. పిల్లరా అలాగే ఒకరోజు పిల్లరా అబ్రహాముకి దగ్గరగా 100 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లరా సారమ్మకి 90 సంవత్సరాలు వచ్చిన తర్వాత పిల్లరా ఆమె గర్భాన్ని ఒక కుమారుడు పుడుతుంటేనంట సారమ్మ గుమ్మము లోపల నుండి పిల్లరా బయటికి రాలేక సిగ్గుపడిపోతున్నట్టండి. ఈ వయసులో నేను పిల్లలకి అంటం ఏంటండి పిల్లరా, ఈ వయసులో నేను గర్భవతి అవటం ఏంటండి పిల్లరా, ఆమె ఎంతగానో సిగ్గుపడిపోతుంది. పిల్లరా గమనించండి, సారా అనుకుంది నేను పిల్లలకి కనే శక్తి నాకుందా, కోల్పోయిన దాన్ని అని చెప్పింది. కానీ దేవునికి అసాధ్యమంటూ ఏమీ లేదు. బలము లేని సమయంలో, శక్తి లేని సమయంలో, వృద్ధాప్య సమయంలో పిల్లరా ఆమె కనటానికి ఒక కుమారుని కనటానికి శక్తినిచ్చిన దేవుడు దేవాది దేవుడు. దేవునికి స్తోత్రం. పిల్లరా గమనించండి, ఎందుకంటే అబ్రహాము 25 సంవత్సరాలు ఎదురు చూశాడండి. ఇలా వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. మనం కూడా దేవుడు ఒక వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం పట్ల మనం కనిపెడుతూ ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎంతకాలం అయిపోయింది, అక్కడ దేవుడు మర్చిపోయి ఉంటాడు అనుకుంటారు చాలామంది. ఒక్కసారి వాగ్దానం చేయబడిన తరువాత దేవుడు తగిన కాలములో నీ కోరిక, నీ అవసరతని ఎక్కడ తీరుస్తాడు, కానీ ఆయన మర్చిపోయే శక్తిమంతుడు మాత్రం కాదు. పిల్లలు గమనించండి. కాబట్టి సారా జీవితంలో ఆలోచన చేస్తే పిల్లల వృద్ధాప్యంలో ఉన్నప్పుడు సారాకి పిల్లలు కనే యోగ్యతను దేవుడు అనుకరించాడు. పిల్లల వాక్యం చెబుతూ ఉంటుంది. పిల్లల దావీదు రాసిన కీర్తన 25వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ వాక్యం ఉంటుంది. 3వ వచనాన్ని చూస్తే అక్కడ ఒక వాక్యం చెబుతూ ఉంటారు. పిల్లల దావీదు రాసిన కీర్తన 25వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే పిల్లలు ఒక చక్కని మాట కనపడుతూ ఉంటుంది. నీ కొరకు కనిపెట్టుకొనివారు ఎవడును సిగ్గునొందడు. దేవునికి స్తోత్రం. నీ కొరకు ఎవరైతే పిల్లరా కనిపెట్టుకుంటారో, నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకుని చూస్తారో, నీ కొరకు ఎవరైతే కనిపెట్టుకుని ఉంటారో, నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటారో, నీ కొరకు ఎదురు చూస్తూ కనిపెట్టడానికి ఇష్టపడతారో వారు ఎన్నడూ కూడా సిగ్గునొందరు. దేవుని ప్రియులారా, సిగ్గునొందరు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి దేవునిలో కనిపెట్టాలి. దేవుని సందులోకి వచ్చి దేవుని సందులో మోకరించి ప్రార్థన చేసి ప్రభు కొరకు కనిపెట్టే బిడ్డగా నువ్వు ఉండాలి. దేవుని సన్నిధికి రావటానికి నీకు పిల్లరా ఆ సమయం లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళటానికి నీకు సమయం ఎవడిస్తాడు? దేవుడు ఎప్పుడిస్తాడు? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి నీకు సమయం లేకపోతే పరలోక రాజ్యం వెళ్ళటానికి సమయం ఎక్కడిది? దేవుని సన్నిధికి రావటానికి, దేవుని సన్నిధిలో మోకరించడానికి, దేవుని సన్నిధిలో పాటలు పాడటానికి, దేవుని సన్నిధిలో బలపరచబడటానికి, దేవుని సన్నిధిలో వాక్యం వినటానికి నీకు సమయం లేకపోతే నిన్ను దీవించడానికి, నిన్ను ఆస్వాదించడానికి, నీ అవసరం తీర్చడానికి, నీ అక్కలు తీర్చడానికి, నీకు కావలసినవన్నీ ఇవ్వటానికి ఆయనకి ఎక్కడ సమయం ఉందండి? ప్రశ్నించుకో ఒకసారి. నా ప్రియులారా, హైదరాబాద్ నుంచి ఇంజనీర్ చదివి ఒక ఆయన చర్చికొచ్చి వెళ్తుంటే కొంతమంది చెప్పులు మారిపోతూ ఉండేవి. ఆయన అన్నాడు, పాస్టర్ గారు చెప్పారు,
అయ్యా చెప్పుల దగ్గర ఒకరు ఉండండి, బాత్రూమ్ దగ్గర ఒకరు ఉండండి, బర్కలైటివ్లో ఒకరు ఉండండి, కుర్చీలు చదవటంలో ఒకరు ఉండండి అని చెప్తే ఇంజనీరు అని ఆయన పిల్లరా నేను చెప్పుల దగ్గర ఉంటాను అయ్యగారు అని చెప్పాడు. పరిచర్య నేర్పాలి సంఘంలో పిల్లరా. దేవునికి స్తోత్రం. చెప్పుల దగ్గర ఆ ఇంజనీర్ కూర్చున్నాడు. వాళ్ళ బంధువులందరూ వచ్చారు. ఒరే ఇంత చదివావు, చెప్పుల దగ్గర కూర్చున్నావేంట్రా అన్నాడు. చెప్పులని ముఖ్యం కాదు, దేవుని సన్నిధిలో ఉన్నాను నేను. దేవుని బిడ్డలకు నేను పరిచర్య చేస్తున్నాను పిల్లరా. చాలామందిని చూడండి, మేము ఎప్పుడు వెళ్ళినా మా చర్చికి ఓ సత్యం 4 చర్చలు నాకు. ఓ చర్చికి వెళ్ళేటప్పటికి కారులో దిగుతుండగానే ఒక ఆయన పరుపుని వస్తాడు, బైబిల్ పట్టుకుని వెళ్తాడు. వెళ్ళి కూర్చుండగానే మౌత్ ఆన్ చేసి ఇచ్చేస్తాడు. నేను ప్రార్థన చేసి మొదలెడతాను. పరిచర్య చేస్తారు అక్కడ. ఆ పరిచర్య చేసిన వారు యవ్వన బిడ్డలు వాళ్ళ కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి. దేవుని స్తోత్రం. మరొక సంఘం ఉంది, వచ్చేళ్ళే వెళ్దాంలే, చూద్దాంలే, చేద్దాంలే అనుకో. నేనే మైకలు కట్టుకుంటాను, నేనే ఇది చేసుకుంటాను, నేనే అన్నీ చేసుకుంటాను, నేనే బైబిల్ ఎట్టుకెళ్తాను. పిల్లరా, ఇప్పటికీ కూడా ఆ గ్రామం కానీ ఆ కుటుంబాలు కానీ ఆశీర్వదించబడలేదు. పిల్లరా, కారణం ఏమిటంటే మనం ఆశీర్వదించబడాలంటే నీ హృదయము దేవునికి ఇష్టంగా ఉండాలి. మనం దీవించబడాలంటే దేవుని సందులో మన హృదయము ప్రభుకి ఇష్టంగా ఉండి నువ్వు సాగుతూ ఉంటే దేవుని ఆశీర్వాదాలు నీకు వస్తాయి. పిల్లరా, ఎవరైతే గడగడ వణుకుచు నా దగ్గరికి వచ్చి గబగబా బైబిల్ పట్టుకుని వెళ్ళి బలిపీఠం పెట్టి పిల్లల మైక్ ఆన్ చేసి నా చేతికి ఇస్తున్నారో వారి కుటుంబాలు దీవించబడ్డాయి ఈ రోజుని. ఎందుకంటే నాకు వారు కాదు సేవ చేస్తుంటా, దేవునికి సేవ చేస్తున్నారు. పిల్లరా, దేవుని పిల్లలకు సేవ చేస్తున్నారు. పిల్లరా, గమనించండి, దేవుని వాక్యం చెబుతుంది. యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 64వ అధ్యాయంలో 2వ వచనంలో అంటాడు, ఎవడు నన్ను చూసి పిల్లరా వణుకుచుండునో వాని నేను దృష్టించుచున్నానంటాడు. పిల్లరా, ఎవడు దీనుడై నన్ను చూసి వణుకుచుంటాడో వారు పిల్లరా వారిని నేను ఏం చేస్తాడంటే ఆయన పిల్లరా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే అక్కడ ఒక వాక్యం కనపడుతూ ఉంటుంది. ప్రియమైన వాళ్ళరా, ఆ మాట మనం చూస్తే పిల్లలు అక్కడ చెబుతూ ఉంటాడు. 66వ అధ్యాయము 2వ వచనము కింద మాట మనం చదువుదాం. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దృష్టించడం అంటే చూస్తున్నాను. దేవుడంటే భయం ఉండాలి, దేవుడంటే శ్రద్ధ ఉండాలి, దేవుడంటే పిల్లల వణుకుతూ ఉండాలి, భయపడుతూ ఉండాలి. నీకు భయం ఉందా? నీకు భక్తి ఉందా? నటిస్తున్నావా? భయం ఉంటే ఈరోజు నీ సంఘములో ఆరాధన జరుగుతుంటే నువ్వు భయం లేని బిడ్డగా నువ్వు ఇంటికాడ ఉంటే, బైబిల్ లేని బిడ్డగా నువ్వు ఆ స్థలంలో ఉంటే, ఈ స్థలంలో ఉంటే, పనికిరాని స్థలంలో ఉంటే, పిల్లరా నీకు భయం ఉందని ఎవరు చెప్తారు? పిల్లరా గమనించండి, భయం ఉండాలి. పిల్లరా, దేవుని సంఘంలో ఒక భక్తుడు చెప్తున్నాడు, భయము లేని కోడి పెట్టంట సంతలో గుడ్డెట్టిందంటండి. పిల్లరా, ఎందుకంటే గుడ్డి సంతలో పెట్టదు కోళ్ళు, కానీ భయం లేదు, సంతలో గుడ్లు ఎడుతున్నాయి ఈ రోజుని. పిల్లరా, క్రైస్తవ బిడ్డలు దేవుని సంధికి రావాలి, క్రైస్తవ బిడ్డలు దేవుని సంఘంలో బలపడాలి, క్రైస్తవ బిడ్డలు దేవుని సంధిలో దేవుని వెతకాలి, క్రైస్తవ బిడ్డలు దేవుని వాక్యానికి లోబడుతూ ఉండాలి, క్రైస్తవ బిడ్డలు దేవుని వాక్యాన్ని బలపరుచుకుంటూ వెళ్ళాలి, క్రైస్తవ బిడ్డలు నిన్ను బట్టి అనేక మందిని దేవుని సంధికి తీసుకురావాలి, క్రైస్తవ బిడ్డలు దేవుని సంధిలో నీవు విస్తరించబడాలి, క్రైస్తవ బిడ్డలు దేవుని సంధిలో నువ్వు దీవించబడేలాగా ఉండాలి. ఖాళీ సమయంలో దేవుని సంధికి వస్తావు. పిల్లల, సమయం లేనప్పుడు మాత్రం దేవుడి సంధికి జ్ఞాపకం రాదు. అలాంటి వారిని దేవుడు ఎక్కడ దీవిస్తాడు? పిల్లరా, ఎప్పుడైతే ఇంజనీరు చెప్పుల దగ్గర కూర్చొని చెప్పులు ఎవరు పట్టుకెళ్ళకోకుండా చూస్తున్నాడో, పిల్లరా జరుగుతూ ఒక సంవత్సరం జరిగింది. సంవత్సరం జరిగిన తరువాత ఆయనకి అమెరికాలో జాబ్ వచ్చిందండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, అమెరికాలో జాబ్ వచ్చింది. పిల్లరా, వాళ్ళు కుటుంబస్తులు అందరూ కూడా ఒరే దేవుడు నిన్ను బాగా దీవించాడు
అక్కడ వాక్యం కూడా చెప్పారు వాళ్ళు, ఎవరైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు. పిల్లరా, వాళ్ళ దగ్గర చెప్పులు ఉన్న గ్రామంలో చెప్పులు ఎలా ఉంటాయంటే పిల్లరా బాగా అరిగిపోయి తోళ్ళ ఉంటాయి. ఆ చెప్పులు ఇలా పట్టుకొని దాని మీద నెంబర్ వేసి పిల్లలు అక్కడ పెట్టి ఆ నెంబర్ వాళ్ళకి ఇచ్చేవాడు. ఎంత తగ్గించుకునేవాడండి. కానీ ఈరోజు ఆయన అమెరికాలో ఇంజనీరింగ్ చేస్తున్నాడండి. అమెరికా ద్వారాలు దేవుడు తెరిచాడు. పిల్లరా, దేవుని కొరకు మనం ఎదురు చూస్తే దేవుని ఆశీర్వాదాలు వస్తాయండి. దేవుని కొరకు మనం ఎదురు చూస్తూ మనం కనిపెడుతూ ఉంటే దేవుని దీవెనలు పరలోకాల నుంచి మన దగ్గరికి వస్తాయి. నువ్వే మూలలో ఉన్నా సరే దేవుని కొరకు నువ్వు కనిపెట్టు. ఏ ప్రదేశంలో ఉన్నా సరే దేవుని కొరకు నువ్వు కనిపెట్టు. ఏ పరిస్థితుల్లో ఉన్నా సరే దేవుని కొరకు ఎదురు చూస్తే నీ పట్ల దేవుడు కార్యం చేసుకుంటూ వస్తాడు. నువ్వే మూలలో ఉన్నా సరే ఆశీర్వాదం నీ దగ్గరికి వస్తాయి. పల్లెలో ఉన్నావా, పట్టణంలో ఉన్నావా, మరో దిక్కున ఉన్నావా, పాపం లేకుండా నీ జీవితంలో నువ్వుంటే దేవుని ఆశీర్వాదాలకు వస్తాయి. పిల్లరా, శారమంటుంది, బలము ఉడిగిన దానినే నేనెక్కడ కనగలుగుతాను? బలము లేదే, నా భర్త దగ్గర బలము లేదే. పిల్లరా, ఆదికాండం 18వ అధ్యాయంలో చూస్తే ఆ మాట చెబుతాడండి. పిల్లరా, బలము ఉడిగిన దానినే. పిల్లరా, ఆదికాండము 18వ అధ్యాయము 11వ వచనాన్ని చదివితే, చదువమ్మా. నేను బలము ఉడిగిన దానినే. అంటే ఉడిగిన దాన్ని అంటే అర్థం ఏంటి తెలుసా? తెలియదని. ఉడిగిందంటే అర్థం ఏంటి? స్త్రీలకు కొంతకాలం అయిన తర్వాత పిల్లరా వారికి స్త్రీ ధర్మం కోల్పోతారు. స్త్రీ ధర్మం కోల్పోయారంటే దాని అర్థం ఏమిటంటే ఇక ఆమెకు పిల్లలు కలగరు. ఎంత తపస్సు చేస్తారో ఇంక పిల్లలు కలగరు. అలాంటి పరిస్థితి వచ్చింది ఎవరికి? శారాకి. అబ్రహాం ఎలాగున్నాడు? చాలా ముసలి వైపు. ఎవరైనా ఒక దుడ్డిగా రట్టుకొని ఇలా నడుస్తూ ఏమయ్యా వచ్చే సంవత్సరానికి నీ కడుపును పిల్లడు పుడుతున్నాడు అన్నాం అనుకో, ఏమంటాడంటారు మనల్ని? దుడ్డిగా ఇచ్చుకొని బడా బాధేస్తాడు. కానీ మనల్ని అయితే బాధతాడేమో, కానీ దేవుడే వాగ్దానం చేస్తాడు. ఎందుకో దేవుని ఆశీర్వాదాలు ఆయన మీదకి, ఆయన కుటుంబానికి కావలసిన బలం ఇస్తాడు ఆయన, కావలసిన శక్తిని ఇస్తాడు ఆయన, కావలసిన ఆరోగ్యం ఇస్తాడు, కావలసిన పరిస్థితులు అనుకూలింపచేస్తాడు. పిల్లల, బలము లేదు స్త్రీకి, శారాకి బలము లేదు, కానీ ఆ పరిస్థితిని ఆమెకు ఏం చేశాడు? అనుకూలింపచేస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం. పిల్లరా, కనిపెట్టాలి ప్రభు కొరకు, నిత్యము కనిపెట్టాలి. ఎంతకాలం కనిపెట్టాలి? మన ఆలోచన మన ప్రభు పాదాల దగ్గర ఏదైతే పెట్టామో అది పొందుకునే వరకు కూడా కనిపెడుతూనే ఉండాలి. పిల్లరా, శారమ్మ అబ్రహాము కనిపెట్టారు కాబట్టి వారి గర్భాన్ని ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు అనగా నవ్వు. నా జీవితంలో దేవుడు నాకు నవ్వు కలగజేశాడని ఆయనకు ఒక పేరు పెట్టింది. ఆ పేరు ఏమిటంటే ఇస్సాకు. పిల్లరా, గమనించండి. ఎందుకంటే దేవుడు మంచి స్థితిని ఇవ్వగలుగుతాడు, కానీ నమ్మకం వరకు. పిల్లల వాక్యం చెప్తూ ఉంటుంది, పిల్లల నమ్మకం అనేది జీవితంలో నువ్వు పెట్టుకోవాలి. ప్రభు మీద ఎదురు చూస్తే వారిగా ఉండాలి, ప్రభుని కనిపెట్టే వారిగా ఉండాలి, ప్రభు కొరకు ఎదురు చూసే బిడ్డగా ఉండాలి. దేవుడి పని ఇస్తాడు, దేవుడి పని చేస్తాడు, దేవుడిని ఆశ తీరుస్తాడనే ఒక ఆలోచన నువ్వు దృఢపరచుకోవాలి. ఎప్పుడైతే నువ్వు దృఢపరచుకుంటావో అప్పుడే దేవుని ఆశీర్వాదాలు నీ మీదకి రాబోతుంటాయి, దేవుని దీవులు నీకు వస్తూ ఉంటాయి. పిల్లరా, కాబట్టి నా ప్రియ సంగమా, వాక్యాన్ని మనం చూస్తే మరొకసారి మనం చూస్తే మొదటి సామెతల గ్రంథంలో మనం చూస్తే పిల్లరా, దావీదు భక్తుడు మనం చూస్తుంటాం. గొర్రెల కాపరిగా జీవిస్తున్నాడు. గొర్రెల కాపరిగా జీవిస్తున్నప్పుడు దావీదు భక్తుడు ఎప్పుడైతే ఆ తండ్రి వచ్చాడంట, దావీదు దగ్గరికి తండ్రి వచ్చి, నాన్న నీ అన్నీలు మిలిటరీలో ఉన్నారు, యుద్ధం చేస్తున్నారు, కాబట్టి నువ్వు వెళ్ళి ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చి యోగక్షేమాలని తెలుసుకుని రానాయన అని చెప్పి దావీదుని
చెప్పి పంపించాడు. దావీదు పొద్దున్నే లేచి ఆయన గొర్రెలను గొర్రెల మందను పక్క వారికి అప్పగించి దావీదు మిలిటరీ ఆ యుద్ధ సైన్యానికి దగ్గరికి అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళే సమయానికి అన్నదమ్ములు భయపడిపోతున్నారు, వణికిపోతున్నారు, పరిగెట్టిపోతున్నారు, పారిపోయే పరిస్థితి ఉంది. ఏంటిది అని చూస్తుంటే గాతువాడైన గొలియాతు అక్కడ వచ్చి, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు దమ్ముంటే, మీరు మగాడుంటే, మీరు అది ఉంటే మీరు రండి, నా మీదకి రండి, యుద్ధం చేయండి. ఒకవేళ మీరు గెలిచారా నా ఫిలిష్తీయులందరికీ వచ్చి మీకు బానిసలు చేస్తారు. ఒకవేళ మీరు ఓడిపోయారా మీ అందరూ వచ్చి మాకు బానిస చేయాలని సవాలు విసురుతున్నాడు. ఎన్ని రోజులు ఇస్తున్నాడో తెలుసా? 40 దినాలు. ఉదయకాలం సాయంకాలం సవాలు విసురుతున్నాడు. మిలిటరీ సైన్యం ఉంది, సౌలు రాజు పరిపాలన చేస్తున్నాడు. అలాంటి సైన్యంలో మిలిటరీ సైన్యం అంతా ఆ స్వర వినే సమయానికి పారిపోతున్నారు. ఎందుకంటే గాతువాడైన గొలియాతు ఆయన నడుస్తుంటే భూమి ఎదిరేదంట. ఒక పుస్తకంలో చదివాను నేను, గొలియాతు ఎంత పొడుగుండేవాడు అంటే ఒక నావంత పొడుగుండేవాడంట. ఎంత ఉండేవాడండి? ఒక నావంత పొడుగుండేవాడంట ఆయన. అందుకే ఆయన అంటే అందరికీ భయమే. భక్తుడైన దావీదు, బాలుడైన దావీదు వచ్చాడు. ఏం జరుగుతుందంటే వాళ్ళ అన్నయ్య అంటాడు, ఎరా నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావు, నీ మూర్ఖతత్వం నాకు తెలుసు, నువ్వు ఎంత మూర్ఖుడువో నాకు తెలుసు అంటే, నేనేం చేశాను అన్నయ్య అంటున్నాడు. ఏమన్నాడు? నేనేం చేశాను? వచనం చెప్పనా? రిఫరెన్స్ 1 సామెతల గ్రంథం. నేనేం చేశాను అన్నయ్య అంటున్నాడు. నీ మూర్ఖ హృదయం నాకు తెలుసు, నువ్వు వెంటనే వెళ్ళిపో. అది కాదు అన్నయ్య, నాన్నగారు ఈ భోజనం ఇమ్మని చెప్పారు, అందుకే నేను అట్టుకొచ్చాను అన్నయ్య అంటున్నాడు. ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో ప్రియమైన వాళ్ళరా, వెంటనే ఆయన వెళ్ళిపోతున్నట్టు వెళ్ళిపోయి మళ్ళీ పక్కకి వెళ్ళి ఇంకొకరిని అడుగుతున్నాడంట. ఏం జరుగుతుంది ఇక్కడ అడుగుతుంటే, నీకు తెలియదా? నాకు తెలియదే. ఇదిగో గాతువాడైన గొలియాతు 40 దినాల నుంచి పొద్దున్న సాయంకాలం వచ్చి ఇశ్రాయేలు ప్రజలను సవాలు చేస్తున్నాడు. కానీ ఆ సవాలు చేస్తున్నప్పుడు వీరు పారిపోతున్నారు, పరిగెట్టిపోతున్నారని చెబుతుంటే ప్రియమైన వాళ్ళరా, అప్పుడు దావీదు అంటాడు, మరి రాజుగారు ఏ ఇనామము పెట్టారు అని చెబితే వెంటనే ఆయన అంటారు, పెద్ద కుమార్తెనిచ్చి పెళ్లి చేస్తానని చెప్పారు నెగ్గినోడికి, యుద్ధం చేసిన వాడికి, గాతువాడని గొలియాతుని చంపిన వాడికి అని చెప్పిన తర్వాత వెంటనే అప్పుడు అంటున్నాడు, గాతును అని గొలియాతుని చూసి అంటున్నాడు, దావీదు జీవంగల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ మనుషుడు, ఈ సున్నత లేని ఫిలిష్తీయుడు ఎపాటివాడు కాకిరి గెద్దలకి వేసేస్తాను అన్నాడు. అంతే. వాడిని చంపి ఇశ్రాయేలు మీద ఉన్న నిందను తొలగించేస్తాను. ఏమన్నా మిలిటరీ సైన్యమే పారిపోతున్నారు, కానీ ఈ బాలుడు యుద్ధం ఎరగడు, కవచాలు ఎరగడు. అక్కడ రాయబడి ఉంటుంది, ఈ కవచాలని ధరించుకున్నప్పుడు అంటాడు, ఏమి నాకు వాడుక లేవంటాడు. అదేంటిరా నీకు వాడికి లేకపోతేంటి, వాడిని గెలవాలంటే వాడికి లేదంటే ఎలాగా అంటున్నారు ప్రజలందరూ. కానీ పరుగు నీళ్ళంట 5 గురకరాలు ఏరుకున్నాడు, ఏట్లోకి వెళ్ళాడు. ఏట్లోకి వెళ్ళి రాళ్ళు ఏరుకొని వచ్చి ఫిలిష్తీయుని ఎదుర్కోవటానికి సిద్ధపడ్డాడు. ఫిలిష్తీయుడు అంటాడు, ఒరే నేను కుక్కను అనుకుంటున్నావా, నేనేమన్నా జంతువుని అనుకుంటున్నావా, నక్కను అనుకుంటున్నావా, ఏమనుకున్నావు నువ్వు అంటే దావీదు అంటున్నాడు, ఈరోజు దేవాది దేవుడు యుద్ధం చేయబోతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న నిందను తొలగించబోతున్నాడు అని చెప్పి దావీదు ఒడిసేలు పట్టుకుని వెళ్తుంటే గొలియాతు కత్తి పట్టుకుని వస్తున్నాడంట. అందరూ చూస్తున్నారు, చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు, ఆ గ్రామం అంతా చూస్తుంది. చూస్తూ ఒక ఆలోచన చేస్తుంది, ఏంటి పిల్లోడిని చంపేస్తాడండి, పిల్లోడిని చంపేస్తాను అనుకుంటున్నారు అందరూ కూడా. ఎందుకంటే తాడంత ఎత్తున్నాడు ఆయన, ఈయనేమో బాలుడిగా ఉన్నాడు. అలాంటి సమయంలో కత్తి లేదు ఈయన దగ్గర, ఏమని కేవలం 5 రాళ్ళని ఎదుర్కొన్నాడు. ఒడిసేలు పట్టుకున్నాడు. ఆయన ఎదుర్కొంటున్నాడు. అన్నదమ్ములు కూడా అయితే దూషిస్తున్నారు, నీకెందుకు వచ్చిన బతుకురా, నీకెందుకు ఆడి చేతిలో చావటానికి వెళ్ళావా అంటున్నారు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? మీకు ఒక ప్రశ్న వేస్తాను మీకు ఈ సమయంలో. గీతలో గీత గీయకుండా, చెరపకుండా
దాన్ని పెద్దది చేయాలి. గీతలో గీత గీయకూడదు, చెరపకూడదు, లేకపోతే చిన్నది చేయండి, చిన్నదాన్ని చేయాలి. ఎవరు చేస్తారు చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి. ఒక గీతలో గీత గీసాం, ఒక గీత ఇలా గీసాం. ఈ గీతలో గీత గీయకుండా, ఈ గీతని చెరపకుండా ఈ గీతను పెద్ద చేయాలి. దీని పక్కనే చిన్నది గీయాలి. అప్పుడు ఆ పెద్ద, నేను అప్పుడప్పుడు అందరు నన్ను పొట్టోళ్ళు అంటారు కదా, పెద్ద ఎత్తుకున్న ఆయన దగ్గరికి కాకుండా కురుసుకున్న ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడతాను నేను. ఏయ్ ఇప్పుడు ఎవడరా, ఇప్పుడు కూడా ఎవడ చెప్పు అంట. మీరండి అయ్యారా అంటే ఆయన పొట్టి చేశాను కావాలని. అంటే గీతలో గీత గీయకుండా పక్కనే చిన్న గీత గీస్తే ఈ గీత ఏమైపోయింది? చిన్న అయిపోయింది. సమస్య ఎంత పెద్దదైనా పక్కన ప్రభువు ఉన్నాడు, అది మీరు గమనించాలి. దేవునికి స్తోత్రం. ఈ దేశాల్లో ఉన్నా మరో దేశాల్లో ఉన్నా, అమెరికా దేశంలో ఉన్నా, మన దేవుడు గొప్పవాడు పిల్లలు. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠము అని దేవుడే ఒక మాట చెప్పాడు. అలాంటి దేవుడు మనం పెట్టుకుని చిన్న చిన్న సమస్య పెట్టుకుని ఆలోచన చేస్తాం. చిన్న సమస్యలు పెట్టుకుని దీర్ఘంగా ఆలోచన చేసి నలిగిపోతుంటాం, కుమిలిపోతుంటాం, బాధపడిపోతాం, శాంతి లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, ఆనందం లేకుండా కుమిలిపోతున్నాం. ఇప్పుడు దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? గొలియాతు పెద్దవాడే. దావీదు అంటాడు, నా దేవుడు ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. అంటే ఒక కాలు పెట్టుకోవటానికే భూమి ఉంది, రెండో కాలు పెట్టడానికి స్థలం లేదు ఆయనకి. అంత గొప్ప దేవుణ్ణి గొలియాతు పక్కన చూశాడండి. గొలియాతు ఎలా కనపడ్డాడు తెలుసా? ఇప్పుడు ఎలా కనపడ్డాడు గొలియాతు? ఎలా కనపడ్డాడు? ఎలా కనపడ్డాడు? మీరు ఎక్కడో ఉంటున్నారు, ఇక్కడ వాక్యం వింటలేదు. మీరు మైండ్ ఇక్కడ పెట్టండి, మనసు ఇక్కడ పెట్టండి. మీరు ఎక్కడో ఉంటే ఇక్కడ ఉన్న ఫలితం ఉండదు. వాక్యం వినలేరు, నేర్చుకోలేరు, బలపడలేరు, స్థిరపడలేరు. పిల్లరా, దావీదు దేవుడిని ఎలా చూస్తాడంటే, గొలియాతుని ఎలా చూస్తున్నాడంటే, గొలియాతు మీదకి ఏదే ధైర్యము దావీదుకి ఎందుకు వచ్చిందంటే, నా దేవుడు ఆకాశము సింహాసనము, భూమి ఆయన పాదపీఠమంటే ఇంత గొప్ప దేవుడి పక్కనే ఈ గొలియాతు ఎంతటి వాడండి. అప్పుడు అంటున్నాడు, సున్నతి లేని ఫిలిష్తీయుడు, యపాటివాడు, ఈరోజు ఇశ్రాయేలు మీదకున్న నిందను నేను తొలగిస్తాను చెప్పి దేవుని దగ్గర, దేవా నీ బలము నాకు ఇయ్యని కోరుకున్నాడు. కేవలం ఒంటి మీద పిల్లరా బట్టలు కూడా యుద్ధ కవచాలు ధరించలేదు. అక్కడ చెప్తుంటాడు పిల్లరా, ఈ యుద్ధ కవచాలు ధరించడానికి నాకు వాడుక లేదు. పిల్ల అలాంటి పరిస్థితిలో పిల్లలు వడిసేలు పట్టుకొని పిల్లలు చూస్తున్నాడంట. గొలియాతు శిరస్సు నుంచి పాదాల వరకు కూడా కవచాలు ధరించుకుని ఉన్నాడు. కవచాలు ధరించుకుని ఉంటే ఏం చేయాలో అర్థం అవట్లేదు. కానీ గొలియాతు ఏం చేస్తాడో తెలుసా? నొసట మీద తన దేవతని పిల్లర పూజించి ఆ బొట్టు, ఆ కుంక పెట్టుకోవటానికి ఇక్కడ స్థలం ఉంచుకున్నాడు అన్నమాట. ఎక్కడ ఉంచుకున్నాడు స్థలం? నొసట మీద స్థలం ఉంచుకున్నాడు. ఎందుకు? యుద్ధానికి రాకముందు యుద్ధ కవచాలు ధరించిన తర్వాత స్థలం ఉండాలి. ఆ స్థలం బొట్టెట్టుకోవటానికి ఆ స్థలం ఖాళీ ఉంచుకున్నాడు. అంటే దావీదు చూస్తున్నాడు, వెనకాల నుంచి పరుగు వస్తున్నాడు. కానీ దావీదు గొలియాతుని శిరస్సు నుంచి పాద వరకు చూస్తున్నాడు. వడిసెలు తిప్పుతున్నాడు. నొసటి దగ్గర మాత్రమే ఖాళీ ఉంది. పిల్లరా వెంటనే వడిసెల్లో ఉన్న రాడు విడిచిపెట్టాడు. పిల్లరా నొసట మీద తగిలింది. పిల్లరా గొలియాతు అంట ఎలా పడ్డాడు చెప్పదు. ఇప్పుడు ఎలా పడ్డాడు? బోల్రా పడ్డాడా? వెళ్ళకిలా పడ్డాడా? తమ్ముడు ఎలా పడ్డాడు? ముందుకు పడ్డాడండి. ఎందుకంటే ముందుకెందుకు పడ్డాడంటే, గొలియాతు దావీదు ఎక్కడ కొట్టాడు, ఇలా పడాలి, కానీ బోల్రా పడ్డాడు. అక్కడ వాక్యం ఉంటుందండి. బోల్రా ఎందుకు పడ్డాడంటే, దేవుడు కొట్టింది ఎక్కడ కొట్టాడంటే, దేవుడు ఎక్కడ కొట్టేటప్పటికి గొలియాతు ఇలా పడిపోయాడు. వచ్చి వెంటనే వడిసెలు పక్కన పడేసి పరుగుపరును వచ్చి దావీదు గొలియాతు మీద కూర్చుని గొలియాతు చేతిలో ఉన్న కత్తిని తీసి పీకు నరికి
నా ప్రజలారా చూడండి, గొలియాతుని చంపేశాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యుద్ధము యెహోవాది, వాది యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అండ. యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది, యుద్ధము యెహోవాది. దేవునికి స్తోత్రం. పిల్లరా, దావీదు చిన్నవాడే, వయసులో తక్కువవాడే, కానీ గొలియాతు కొట్టడానికి కారణం దేవుణ్ణి గొలియాతు పక్కనట్టు చూస్తున్నాడు. నా దేవుడు గొప్పవాడు. చాలామందిని ఈ రోజుని దేవుళ్ళో ఫెయిలైపోవటానికి కారణం ఏంటని అడిగితే సమస్యను చూస్తున్నారు. వారి పరిస్థితిని చూసుకుంటున్నారు. ఇది నా వలన కాదు, దేవుడి వలన కూడా కాదంటున్నారు. ప్రశ్నించుకోవాలి ఒకసారి. ఎంత గొప్ప సమస్య అయినా సరే దేవుని పక్కన పెడితేనంట ఆ సమస్య చిన్నదే. పిల్లరా, దానియేలు సింహాల బోన్లు వేశాడంటే, పిల్లరా, నెబుకద్నెజరు 120 మంది సైనికులందరూ, చాలా అధికారులందరూ కూడా దానియేలుని సింహాల బోన్లు వేశారంటే, దానియేలు దేవుడి వైపు చూస్తున్నాడు. ఎందుకంటే ఇది నా దేవుడి పట్ల చిన్న సమస్యే, ఇది నా పట్ల గొప్పది పెద్దదేమో కానీ నా దేవుడి పట్ల చిన్న సమస్యను చూశాడు. అలాగే ఈరోజు మన వాక్యం వింటున్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 40 అధ్యాయం 31 వచనంలో అంటాడు, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారు. ఈరోజు నీవు కూడా ఎదురు చూస్తే, ఏ కష్టంలో ఉన్నా, ఏ నష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ సమస్యలు ఉన్నా, ఏ అప్పుల్లో ఉన్నా, ఏ బాధల్లో ఉన్నా, ఏ రోగం ఉన్నా, ఏ వ్యాధుల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, నీవు కూడా నూతన బలం పొందుతావు. నీ కష్టాలను తొలగించబడతాయి, నీ నష్టాలను తొలగించబడతాయి, నీ బాధలను తొలగించబడతాయి. నీవే దేవుని సన్నిధికి వచ్చి గొప్ప సాక్షిగా దేవుడు నిలబెట్టుకుంటాడు. ఆయన నామానికే మహిమ కలగా నేను మార్చుకుంటాడు. నువ్వు ఆయన వైపు చూడు, ఆయనలో నువ్వు బలపడు, ఆయనలో నువ్వు స్థిరపడు. వాక్యం ద్వారా, మాటల ద్వారా, దేవుని సన్నిధి ద్వారా నువ్వు బలపడితే దేవుని ఆశీర్వాదాలు నీకు ఇవ్వటానికి ఆయన ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నా ప్రియ సంగమా, దేవుని వాక్యం వింటున్న మన జీవితంలో ఆయన కొరకు ఎదురు చూద్దాం, ఆయనలో బలపడదాం. ఆయన మాటలు మన వీటిలో అందరూ దీవించునుగాక. ఆమేన్. చేశాను రా. ఇంతవరకు దైవజనులు సమేల్ ప్రసాద్ గారు తమ అమూల్యమైనటువంటి మాటల ద్వారా మనతోటి మాట్లాడి ఉన్నారు. చెప్పినటువంటి వాక్యాన్ని మన హృదయాల్లోని నింపుకుందాము. మర్చిపోయినట్లు కాకుండా ఎక్కడ ఉండాలంటే మనము ఇక్కడే ఉండాలంటే ఎటు వెళ్ళిపోవద్దట. ఆయన మరీ హెచ్చరించి చెప్పారు ఆ మాటని. కాబట్టి ఈ మాటని తప్పకుండా గుర్తుపెట్టుకోండి. దయచేసి అందరు లేచి నిలబడితే మనం కానుకల పాట పాడుకొని దేవుని నామాన్ని, దేవునికి కానుకలు సమర్పిందో పడతారా? రండి అందరు కలిసి. సరే ఆనంద్ ముందుకు రండి అమ్మా. సంజన. రాజులు మనకెవ్వరు లేరు, కెవ్వరు రారు. నాదందరూ ఎక్కిపోయి పాడండి. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు రారు. సైన్యములకు అధిపతి అయినా యేసయ్యే మన అండ. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే.
ఎరికో గూడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, ఎరికో గూడలు ముందున్న ఎర్ర సముద్రము ఎదురైనా, అద్భుత దేవుడు మనగుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. నా సాతాను కత్తింపు వలె వచ్చిన అపవాది అయిన సాతాను కత్తింపు గోత్రపు సింహమైన మగమేలా మనకింకా. యూదా గోత్రపు సింహమైన భయమేలా మనకింకా. యెహోవాదే, యుద్ధము 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 యెహోవాదే. హల్లెలూయా. దీన్నే అంటారు మల్టీ టాలెంటెడ్ అని. మ్యూజిషియన్, సింగర్, ఇంకా డాన్సర్ కూడా లెటర్. సరే, మంచిది. ఎప్పుడు కూడా మీరు ఎప్పుడు ఇలాగే ఉత్సాహంగా ఉండాలి. తర్వాత సన్నిబాబు కూడా కీబోర్డ్ ప్లే చేస్తూ నెక్స్ట్ వీక్ పాట పాడబోతున్నారు. మీరు సిద్ధంగా ఉండండి. సన్నిబాబు, బందిబాబు. ఓకే, ప్రార్థన చేసుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించుకుందాం. దైవజనులకి ఈ యొక్క సమయాన్ని హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎంతవరకు కూడా దేవుని మహాకృపలో ఈ యొక్క ఆదివారం పునరుద్ధరణ కూడిక అద్భుతంగా జరిగించిన దేవుణ్ణి బట్టి నామాన్ని బట్టి మహింపరుస్తూ ఉన్నాను. చక్కని మాట, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. యెహోవా కొరకు ఎదురు చూస్తే మన జీవితంలో అంతా నూతనమే. కానీ మనం మాత్రం యెహోవా కొరకు ఎదురు చూడట్లేదు, కానీ మిగిలిన పనికిమాలిన విషయాలన్నిటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం ఈ లోకంలో. ఆయన పిల్లలుగా మనం చేసే పని అదే. కానీ వాక్యం సెలవిస్తూ ఉంది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. అబ్రహాం, సారా యెహోవా ఇచ్చిన మాట మీద ఆశ పెట్టుకొని వారు ఎదురు చూశారు. వారి జీవితంలో నూతన బహుమానాన్ని పొందుకున్నారు వారు. అంటే యెహోవా కొరకు, ఆయన మాట కొరకు ఎదురు చూసి వారు అందరూ కూడా నూతన బలం, నూతన శక్తి వారి జీవితంలో అంతా నూతనమే పొందుకుంటారు. మనం కూడా అటువంటి నూతనమైనవి పొందుకోవాలి అంటే యెహోవా కొరకు ఎదురు చూడాలి, యెహోవా మాట కొరకు ఎదురు చూడాలి. ఆయన మాట కొరకు మనం ఎదురు చూస్తూ ఆయన సన్నిధానంలో ఆయన కొరకు ఎప్పుడు నిత్యం ఎదురు చూసే వరంగా ఉందాం. నూతన దీవెనల ఆశీర్వాదాలు, బలము, శక్తి అన్నీ పొందుకుందాం. చక్కని మాటలు తెలియపరిచినటువంటి దైవజనులు శామేలు ప్రసాద్ గారిని బట్టి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. లేచి నిలబడినట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన మనకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, ప్రారంభం నుంచి ఎంతవరకు మీరు తోడుగా ఉండి కొడుకుని దీవెనకరంగా జరిగించారు. మీకు స్తోత్రాలు. ఒక మంచి మాటను మా ముందు ఉంచారు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. అవునయ్యా, నేను మీ కొరకు ఎదురు చూస్తే మా జీవితంలో అంతా నూతనమే. నేను మీ కొరకు జీవించే కృప, మీ కొరకు ఎదురు చూసే కృప మా అందరికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ లోకంలో అనేకమైన వాటి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ మీ కొరకు మాత్రం ఎదురు చూడట్లేదు. ఇదిగో మీ సన్నిధికి రావడానికి ఇష్టపడలేదు ప్రభు. మీ సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. సమయం ఉండి కూడా మీ సన్నిధికి రాలేకపోతూ ఉన్నాం ప్రభు. నన్ను బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఎవరు సమయాన్ని వృధా చేయకూడదు. సమయం చాలా విలువైంది, సమయం చాలా ప్రాముఖ్యమైందయ్యా. ఈ సమయం చాలా విలువైంది, గొప్పదని తెలుసుకోవడానికి సహాయం దయచండి. ఇదిగో మీరు సెలవిస్తూ ఉన్నారు, మీ మందిర ఆవరణలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని. అవునయ్యా,
1000 దినముల కంటే శ్రేష్టమైన జీవితాన్ని మేము అందరం పొందుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి, మీ మాట గొప్పది నన్ను, మీ మాట శక్తివంతమైంది, మీ మాటలో బలం ఉంది ప్రభా, మీ మాటలో ప్రభావం ఉంది ప్రభా. ఇదిగో మీ మాట మమ్మల్ని బ్రతికిస్తూ ఉంది, జీవింపజేస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది, మా శ్రమల్లోంచి విడిపిస్తూ ఉంది. యెహోవా కొరకు ఎదురు చూస్తే చాలయ్యా, జీవితంలో అంతా నూతనమని మీరు సెలవిచ్చారు. అవును ప్రభా, మీ కొరకు ఎదురు చూస్తే గొప్ప దీవెన ఉంది, గొప్ప ఆశీర్వాదం ఉందన్న విషయాన్ని నీ పిల్లలందరూ తెలుసుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో దావీదు ప్రభా, దావీదు కొరకు చూసినట్లయితే నేను ఇంట్లో ఎందుకు పనికిరాని వాడిగా చూశారు ప్రభా, అయినప్పటికీ దావీదు నాయన ఇదిగో ప్రభా గొర్రెలను కాచుకుంటూ ప్రభా నిన్ను స్తుతించి నేను మీపై ఆశ పెట్టుకుని ఉన్నాడు. ఇదిగో తండ్రి, నూతన శక్తి ఒక దేశానికి ఒక రాజుగా మార్చివేశారు. మీకు స్తోత్రాలు. మీ కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో ప్రభా, వారందరిని మీరు నూతనంగా మార్చుతూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో మేము అందరం కూడా నేను మీ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉంచమని ప్రార్థిస్తూ, ఇదిగో ఇంతవరకు తోడుగునందుకు వందనాలు. ఇదిగో నేను ప్రభా, నేను తమ్ముడు నరేంద్ర వారు నేను భార్యను జ్ఞాపకం చేసుకోండి, నేను శిరీషకు మంచి ఆరోగ్యం దయచేయండి, స్వస్థతను అనుగ్రహించండి, చిన్న కుమార్తెను జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో తల్లిగారు కూడా ఈ దేశంలో పని చేసుకుంటూ ఉండగా ప్రభా, నేను ఇదిగో తల్లిగారికి కావాల్సినటువంటి ఆరోగ్యం, బలం, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుండే, సంపూర్ణ కుటుంబాన్ని మీరు దీవించండి. ఇదిగో ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రభు, అందరినీ కూడా మీరు బలపరచండి ప్రభు, నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, శ్రమల్లో ఉన్నారో విడిపించండి, మీకు స్తోత్రాలు. ఇదిగో చెరలో ఉన్నటువంటి నీ దైవజనుల కొరకు ప్రార్థిస్తూ ఉన్న వారిని క్షేమకరంగా బయటికి తీసుకురండి, మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో ఐడి రెన్యువల్లో ఉన్న వారి కొరకు ప్రార్థిస్తూ నడేలు త్వరగా పొందుకోవడానికి మీరు సహాయం దయచేయండి. ఇదిగో నా కుమారుడు విషయంలో మీరు గొప్ప కార్యం చేసేందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం, నీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి ప్రభు, ఈ కొడుకులో పాల్గొన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి. దినం తండ్రి ప్రభు, ఇదిగో నేను ఇదిగో ఆహార పదార్థాలు తయారు చేసినటువంటి తమ్ముడు జీవన బట్టి ప్రార్థిస్తాను. ఎంత వేళ్ళలో ప్రభు చక్కని ఆహారాన్ని తయారు చేశారు, వారికి చెందవలసిన దేవుని ఆశీర్వాదాలు మెండుగా దయచేయండి. ఇది అవనసుడు ప్రభు, నేను మీ కొరకు నిలబడ్డాడు ప్రభు. ఇదిగో తండ్రి, అన్ని విషయాలు మీరు ఆదరించండి, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. కీబోర్డ్ ప్యాడ్ వాయించినటువంటి సన్నిబాబుని బట్టి, బనుబాబుని బట్టి, ఇదిగో నడిపించిన బిడ్డను బట్టి, నేను ఇదిగో నీ సందులో కూడి ఉన్న బిడ్డలను బట్టి, నీ దేవజన్ని బట్టి, నన్ను బట్టి, నా కుటుంబాన్ని బట్టి నేను ప్రార్థించి నిన్ను స్తుతించి మేము మరలా తిరిగి వెళ్తూ ఉండగా మా ప్రయాణంలో మీరు తోడుగుండి సహాయం చేయండి. మరలా శుక్రవార దినాన్ని ప్రభా, ఇదిగో నేను మొదటి శుక్రవార దినం ఆరాధన, పరిశుద్ధమైన బల్లారాధన ప్రభా, మీ త్యాగాన్ని మరొకసారి మేము జ్ఞాపకం చేసుకోబోతూ ఉన్నాం. అనేక మంది నీ పిల్లలు రావడానికి, కొడుకులో పాల్గొనడానికి మీరు సహాయం దయచేయండి. నేను ఇదిగో సన్నిధిలో ఉన్న ప్రతి అవసరం మీ స్థలకు అప్పగిస్తూ ఉన్నాం. కృపా కనికరం దయా జాలి ఎప్పుడు ఎల్లప్పుడు మాపై, సంఘంపై, సంఘంలో ఉన్న బిడ్డలపై అందరిపై ఉంచి మీ నామానికి మా ద్వారా మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. కడ తండ్రి అయిన ప్రేమయు, రక్షణ అయినటువంటి యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము, సమాధానం పునరుద్ధరణ కొడుకులో కూడా ఆరాధించిన ప్రియుడు వారి కుటుంబాలకు ఆయన అక్కడ పర్యాంతం సదా దీవెన, ఆశీర్వాదం, సంతోషం, సకల సమృద్ధి ఎప్పుడు ఎల్లప్పుడు నా ప్రభు అనుగ్రహించును గాక. ఆమెన్. యేసు రక్తమే జయం, ప్రభుని యేసు రక్తమే జయం, ప్రభుని యేసు నామమున సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలండి.